రివ్యూ ఆఫ్ ద మూవీ దురంధర్ యాక్టెడ్ బై రణ్వీర్ సింగ్. రివ్యూలోకి వెళ్లే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ స్పాయిలర్స్ లేకుండా సింపుల్ గా చెప్పేస్తాను. అండ్ గతంలో భారత్ లో జరిగిన కొన్ని రియల్ టెర్రరిస్ట్ అటాకుల నుండి ఇన్స్పైర్ అయి తీసిన మూవీ ఇది. 1999 హైజాగ్ అలాగే 2001లో జరిగిన ఇండియన్ పార్లమెంట్ అటాకులు దేశాన్ని కుదిపేస్తాయి. దీంతో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ ఓ డేంజరస్ మిషన్ ని ప్లాన్ చేస్తాడు. దాని ద్వారా శత్రు దేశానికి ఒక గుణపాఠం చెప్పడంతో పాటు అండర్ వరల్డ్ ను నామరూపాలు లేకుండా చేయాలనేది అతని ఆలోచన. ఈ మిషన్ ఏంటంటే తన దేశానికి చెందిన ధైర్య సాహసాలు గల ఓ ఏజెంట్ ను పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్యాంగ్ లో చేర్చడం. దాని ద్వారా పాకిస్తాన్ టెర్రరిస్టుల క్రూరమైన ఆలోచనలు తెలుసుకొని ఆ ఏజెంట్ ద్వారా వారి ప్లాన్స్ ను స్పాయిల్ చేసి భారత్ కి ప్రొటెక్షన్ కలిగించడం అనేది సన్యాల్లో మెయిన్ ఉద్దేశం. దీనికోసం హంజా అలీని సెలెక్ట్ చేసుకుంటాడు. మరి అజయ్ సన్యాల్ మిషన్ ను హంజా అలీ కరెక్ట్ గా ఫినిష్ చేశాడా లేదా, ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, హంజా అలీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు అన్నది మిగిలిన స్టోరీ. బాలీవుడ్ లో తీసే స్పై జోనర్ సినిమాలు చాలా వరకు ఒకేలా ఉంటాయనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. రాజీ లాంటి 1-2 సినిమాలు తీసేస్తే ఇది నిజమని చాలా మంది అన్న సందర్భాలు ఉన్నాయి. కానీ డైరెక్టర్ ఆదిత్య ధర్ దురంధర్ ని ట్రూ ఇన్సిడెంట్స్ తో అందరూ రిలేట్ అయ్యే విధంగా చేసుకుని రియాలిటీకి దగ్గరగా ఉండేలా తీశాడు. కానీ అక్కర్లేని సీన్స్ బోలెడన్ని పెట్టేసి మూవీని అయితే సాగదీశాడు. రన్ టైమ్ దాదాపు 3.5 గంటలు ఉంది. కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే రన్ టైమ్ తో ఎటువంటి సమస్య ఉండదు. కానీ పాకిస్తాన్ అండ్ వరల్డ్ గ్యాంగ్ వార్లు పేర్లు చెప్పి వైలెన్స్ డోసేజ్ ను చాలా గట్టిగా దంచి కొట్టాడు. కొన్ని సీన్స్ చూస్తే ఓటీటీలో వచ్చిన ఎన్నో సెన్సిటివ్ కంటెంట్ కలిగిన వెబ్ సిరీస్లు గుర్తుకు వస్తాయి. కొన్ని సీన్స్ అయితే సందీప్ రెడ్డి వంగ తీసిన రణబీర్ కపూర్ యానిమల్ ను ఖచ్చితంగా గుర్తుకు చేస్తాయి. వాటినే కాపీ కొట్టేశారు అనే విధంగా అయితే ఉంటాయి. యాక్టింగ్ విషయానికి వస్తే రణ్వీర్ సింగ్ చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఇంటెన్సిటీతో యాక్టింగ్ చేశాడు. యాక్షన్ సీన్స్ లో చాలా యాక్టివ్ గా పర్ఫామ్ చేశాడు. అలాగే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు కొన్ని సీన్స్ లో అయితే యానిమల్ హీరో రణబీర్ కపూర్ లా కనిపించాడు. ఇక సారా అర్జున్ క్యారెక్టర్ కి పెద్దగా స్కోప్ లేని సినిమా ఇది. ఏదో ఉంది అంటే ఉంది అంతే. ఇక మిగిలిన యాక్టర్స్ లో మాధవన్ మేకోవర్ చాలా డిఫరెంట్ గా కొత్తగా ఉంది. అతని కెరీర్ లో మరో బెస్ట్ రోల్ ఇది. అలాగే అక్షయ్ ఖన్నా కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇక సంజయ్ దత్ క్యారెక్టర్ పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏవైనా ఉన్నాయి అంటే రణ్వీర్ సింగ్ యాక్టింగ్ ఒకటి, ఫస్ట్ హాఫ్ అండ్ మాధవన్ మేకోవర్ అండ్ క్యారెక్టర్ అండ్ యాక్షన్ సీన్స్ ఇవైతే ప్లస్ పాయింట్స్ అయితే చెప్తాను. ఇక మైనస్ పాయింట్స్ చెప్పాలంటే సెకండ్ హాఫ్ మైనస్ అయింది, రన్ టైం కూడా మైనసే, అలాగే వైలెన్స్ అయితే మెయిన్ మైనస్. అండ్ ఫైనల్ గా ఓవరాల్ గా చెప్పాలంటే దురంధర్ డౌట్ లేకుండా రన్ టైం కి సరెండర్ అయ్యి చూడాల్సిన మూవీ ఇది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకుండా ఓపిక ఉంటేనే థియేటర్ కి వెళ్ళి చూడండి. ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ సినిమాకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. గైస్ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించిన నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఒపీనియన్ ఇది. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, మీ ఒపీనియన్ ని కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.